మిత్రులకు నమస్కారం. నిన్న జరిగిన ప్రెస్ మీట్ కి వాళ్ళు మైనార్టీలని చాలా కించపరిచి మాట్లాడినారు. కేవలం ఆత్మాభిమానంతో బతికే మా మైనార్టీలని పైసలకి అమ్ముడు పోయినారని చెప్పి చాలా అవమానం చేసినారు. ఇది ఎంతవరకు కరెక్ట్ అని దీన్ని మేము ప్రశ్నిస్తున్నాము. ఆత్మాభిమానంతో బతికేటోళ్ళం మేము మైనార్టీలం. ఒక అమ్మాయికి అన్యాయం జరిగితే దాని న్యాయం కోరినందుకు అన్యాయంగా మా కార్యకర్తల మీద మా లీడర్ల మీద కేసులు పెట్టి చాలా ఆత్మాభిమానాన్ని మీద కించపరిచినారు. దీన్ని ఎంతవరకు కరెక్ట్ అని చెప్పి మిమ్మల్ని అడుగుతున్నా. నిన్న జరిగిన ప్రెస్ మీట్ లో మీరు మాట్లాడుతున్నారు పైసలు దాని గురించి భారం మారిన వాళ్ళు ఎవరు, అది మీకు చాలా బాగా తెలుసు. అది కేవలం మీ కార్యకర్తలు మాత్రమే అలాంటి పనులు చేస్తున్నారు. అది తెలిసిన తర్వాత ఆ ఒక్క ఇష్యూ మీద మేము పోరాడినాం. కేవలం అమ్మాయికి న్యాయం జరగాలని చెప్పి పోరాడినాం. దీనికి మీరు మా మీద నిందలేస్తున్నారు, పైసలు అడిగినారు, అది అడిగినారు అని చెప్పి. ఆ పని చేసింది ఎవరు అనేది బాగా తెలుసు. కేవలం మీ కార్యకర్తలు మాత్రమే ఆ పని చేస్తున్నారు. అది కావాలంటే దానికి రివ్యూ కూడా కావాలంటే కూడా వాళ్ళ తల్లిదండ్రులు కూడా ముందరొచ్చి వాళ్ళు చెప్పడానికి సిద్ధంగా ఉన్నారు. మీడియా మిత్రులకు నమస్కారము. నిన్న సోమవారం ఏదైతే సంఘటన జరిగిన విషయం ఉందో అది హోల్ తెలంగాణగా మైనార్టీ పరంగా అన్ని కులాల మతపరమైన అందరికీ కానీ అది చాలా బాధాకరమైన విషయం. దానిపైన విచారించి మీరు దానిపైన తక్షణమే న్యాయం చేయాల్సిందే పోయి మా మైనార్టీల పైన మళ్ళా ఇంకొక నిందులు నిన్న జరిగిన కాంగ్రెస్ ప్రెస్ మీట్ లో ఒక పెద్ద మనిషి ఆయన తెలిసి మాట్లాడుతున్నాడా తెలియక మాట్లాడుతున్నాడా? ఫస్టే మేము ఇక్కడ అన్యాయం పోయి మేము వాళ్ళు బాధపడుతుంటే మళ్ళా మీరు నిన్న మేము పైసలకు బేరాలు చేసి మేము కుదరక మేము ఏదో పోయి అక్కడ ధ్వంసం చేసినాము, ఏదో పోయి అక్కడ దొంగలిచ్చినాం అనే మాట ఇది ఎంతవరకు న్యాయం అని నేను అడుగుతున్నాను. దీనికి మీరు ప్రతీకారంగా మాకు మళ్ళీ జవాబు ఇవ్వాలి. లేదంటే మళ్ళీ దీనికి ఒకసారి దీన్ని మేము ప్రశ్నిస్తూనే ఉంటాము. మీరు సమాధానం చెప్పేది తప్పు, చాలా తప్పు. మేము మైనార్టీలు అంటే మీకు ఎట్లా కనిపిస్తున్నాం కాంగ్రెస్ పార్టీ వాళ్ళకి? మేము బీఆర్ఎస్ మైనార్టీ వాళ్ళు ఒకటే ఉన్నారా? టోటల్ సమాజం ఉంది అక్కడ, ప్రతి పార్టీ మనిషి ఉన్నాడు అక్కడ. కేవలం మీరే మీ పార్టీ పరంగా మీ లాస్ట్గా మీ మనిషికి పక్కన చెప్పుకొని అందరు మా కౌన్సిలర్లని చూడండి, మా సీనియర్లని చూడండి, మా అశోక్ అన్న కానీ సినన్న కానీ మాకు కానీ మళ్ళీ మీ పార్టీ నాయకునికి పక్కదావ తెరిపించి మమ్మల్ని అందరినీ డిమాండ్ చేయడానికి మీరు చూస్తే చట్టం న్యాయం చేస్తుంది. అక్కడనే మీకు చంపాకి దెబ్బ పడినట్టు పడింది. అది మీరు కోరుకోలేకపోతున్నారేమో కానీ మళ్ళీ మీరు ఏదో నిన్న ప్రెస్ మీట్ చేసి మళ్ళీ మేము బేరాలు చేసినామని చెప్తారా? దీనికి మీరు సమాధానం ఇచ్చినంత వరకు మేము పోరాడుతూనే ఉంటాము. ఆ పాప న్యాయం జరగాలి. నిన్న చెప్పిన మాటకి మాకు వెంటనే క్షమాపణ చెప్పాలి మీరందరూ. ఇది మా బీఆర్ఎస్ మైనార్టీ తరపు నుంచి కాదు, ప్రతి ఒక్క మైనార్టీ తరపు నుంచి కానీ అందరి నాయకుల తరపు నుంచి ఇది మా యొక్క డ్యూటీ, మీకు సవాలు. మీకు పిల్లలు ఉన్నారు, మీ పిల్లలకు జరిగితే మీరు అక్కడే ఉంటారా? మాకు బాలిపిల్లలకు జరిగిందని చెప్పి డబ్బులు తీసుకున్న మాట ఏంటికి వచ్చింది? ఆ మాట ఎవరు తీసుకున్నా ప్రూఫ్ చేయండి. పుట్టిన వాళ్ళు ఉండాలి, మేము పుట్టిన వాళ్ళు ఉండాలి, సరే మేము అంటున్నాం. ప్రూఫ్ చేయండి. ఆ పాపను ఎవరు తీసుకున్నారో నువ్వు మా వాళ్ళని చెప్పండి, మేమే వాళ్ళని ఇచ్చేస్తాం, ఖండిస్తాం. మేము వాళ్ళకి ఏం చేయాలో చేస్తాం మా పార్టీలో. ఇంకొకసారి అట్లా మాటలు మాట్లాడొద్దండి, మాట్లాడి ఆవేశం పెట్టి ఉన్నపరిచే సక్సెస్ మంచిగా ఉన్నదాన్ని అల్లలు సృష్టించి ఇటువంటి పెద్ద గల్పాలు పెట్టించి ఇటువంటి విమర్శలు చేయొద్దండి దయచేసి. మీకు ఒకటేసారి చెప్తున్నాం, ఇంకొకసారి డబ్బులు అనే మాట ఇవ్వదండి. డబ్బులు ఇచ్చినట్టు మీరు నాలాగా ప్రెస్ మీట్ లో పెట్టి మాట్లాడు సత్యం. మీరు మాట్లాడి ఇది జరిగిందని చెప్పండి మాకు. వాళ్ళని ఎవరో మేము పట్టుకుంటాం. ఉత్త అన్యాయంగా పిల్ల అన్యాయం బాధల వాళ్ళు ఉంటే మీరు పైసలు తీసుకున్నారు, అది తీసుకున్నారు, డబ్బులు తీసుకున్నారు, మా మీద లేనిపోని అపనిందాలు వేసి గడబలు చేయాలని సృష్టిస్తున్నారు మీరు.